ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగా. ఈ శుభవేళ మీకు వందనాలు తెలియచేస్తూ ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ప్రతిరోజు ఈ వాక్యం ద్వారా మీరు దీవించబడాలి. దేవుని హస్తం మీకు తోడై ఉండి నడిపించాలి. చాలాసార్లు మనం ఏమవుతామో తెలుసా? నేను ఎన్నిక లేని వాడిని, నేను బలహీనుణ్ణి, నేను చేతగాని వాడిని అంటూ ఉంటాం. కానీ విచిత్రం ఏంటో తెలుసా? నా దేవుడు అమితంగా ప్రేమిస్తూ ఉన్నాడు. బైబిల్లో ఉన్న వాక్యాన్ని చదివితే ఎంత ముచ్చటగా ఉంటుందండి. ఒక్కసారి యెషయా గ్రంథం 60వ అధ్యాయము 22వ వాక్యంలో ఇలాగ రాయబడింది: ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. ఎన్నిక లేని వాడికి దేవుడు ఎంత కృపించి బలమైన జనంగా చేస్తున్నాడు. బైబిల్లో వాక్యం మీ జ్ఞాపకం చేస్తా. నా దేవుడు 7 మాటలు మాట్లాడాడు. ఆ 7 మాటలు ఒక మాట ఏమిటి తెలుసా? నా బలమును నీకు అనుగ్రహించుతున్నాను అని రాశాడు. ఒక్కసారి ఆ వాక్యం చదివితే కీర్తనకారుడు రాశాడండి. ఆ మాట ఎంత ముచ్చటగా ఉంది. అంటే నీవు అనామకుడు, బలహీనుడు, కానీ నా బలం నీకు అనుగ్రహిస్తా. నీ చేతుల మీద నా చేతులు చాపుతా. నా కృప నీకు అనుగ్రహిస్తా. నా వెలుగు నీ ముందు నడుస్తుంది. అబ్బా, ఒక బలహీనుడు జీవితంలో అవమానాలు పాలవడం దేవుడి చిత్తం కాదు. సహోదరి సహోదరులారా, మీకున్న కుటుంబ సమస్యల్లో, ఉద్యోగ స్థలాలలో, పోటీ వ్యాపార ప్రపంచంలో నువ్వు బలహీనుడిగా మిగిలిపోయి ఉండొచ్చు. చివరికి ఎంత బలహీనుడు అంటే చిన్న అబద్ధాన్ని కూడా జయించలేవు, చిన్న పాపాన్ని కూడా జయించలేవు. ముందుకు సాగడం నీ వల్ల కాక సతికిల పడుతున్నావు. కానీ దేవుడు ఎంత సాహసమైన, వాగ్దానపూరితమైన, శక్తిగల వాగ్దానాలు ఇస్తున్నాడు. ఈరోజు ఆ మాట విన్నాక, నా బలమును నీకెత్తును, నీకు బలమును ధరింపచేయుదును. ఎంత చక్కగా చదువుతారా వాక్యాన్ని. అంటే దేవుడు తన బలాన్ని నీకు ధరింపచేస్తానంటున్నాడుగా. నీకు సత్తువు లేదు, ఎముకల ఓపిక లేదు, నడిచే అవకాశం లేదు, కృంగిపోయావు, పరిస్థితుల వలన దిగజారిపోయావు. కానీ నా దేవుడు అంటాడు, నా బలాన్ని నీ చేతికి అప్పగిస్తా, నిన్ను బలంతో కప్పుతా, నా బలము నీకు ధరింపచేస్తా. అబ్బాయి, అంత చక్కన మాట్లాడి. ఎప్పుడైతే దేవుడు తన పిల్లలు బలహీనుడని తన పాదాల దగ్గర పడి, నేను నడవలేనయ్యా, చేయలేనయ్యా, నా వల్ల కాదయ్యా అని ఎప్పుడైతే కృంగుతావో, కృంగిన వెంటనే ఆయన ఏం చేస్తాడో తెలుసా? తన బలాన్ని నీకు ధరింపచేస్తాడు. ఆ బలాన్ని ధరింపచేశాక విచిత్రాలు ఏమిటో తెలుసా? ఒక గాడిద దవడ ఎముకను పట్టుకుని 1000 మందిని చంపాడండి. దేవుడు అక్కడికి బలం ధరింపచేశాక, అదిగో ఆ చిన్న రాయి ఉందే, బాగా ఆలకించండి. ఒడిశాలో రాయి పెట్టుకుని గిరగిరగిర తిప్పుతూ కొట్టాడు. ఇత్తడి కప్పుకున్నవాడు, ఎత్తరి జనాన్ని గడగడలాడించి రాజులను మట్టి కరిపించిన వ్యక్తి ఒక చిన్న రాతితో హతుడైన చరిత్ర బైబిల్లో చూస్తాం. ఎన్ని విన్నవే ఎన్నిసార్లు చెప్పుకుని చరిత్రలో మిగులుతున్నాయి. ఎందుకో తెలుసా? అవన్నీ రాసి పెట్టింది తరతరాలకి దేవుడు బలపరిచేవాడు అనే సంగతి నీకు తెలియాలి. కనుక దావీదు తన జీవితంలో దేవునిపై ఆధారపడి, యెహోవాయే నా కాపరి, ఆయన దండమేను నడిపించాలి, ఆయనే తల మీద నూనె పొయ్యాలి, నాకు అన్నం కూడా ఆయనే పెట్టాలి, నా భోజన బల ఆయనే సిద్ధం చేయాలి అని ఎంతగా దేవునిపై ఆధారపడ్డాడండి. ఈ మాటలు విన్నాకైనా మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో, నీ బలహీనతలన్నీ ఒప్పుకొని ఆయన దగ్గర నిలిస్తే బలపరుస్తాడు. నాకు ధనముంది, తెలివుంది, వయసు ఉంది, పోరాడే శక్తి ఉంది, చెయ్యగలను అనే ధీమ, అహంకారం మనలో ఉన్నంత కాలం నువ్వు ఏది సాధించాలో, ఏది పొందుకోలేవు. అందుకని నువ్వు ఒక్కసారి సంసోను దగ్గరికి వెళితే పచ్చి గాడిద దవడ ఎముక ఎంత, ఒక క్షణం ఆగి ఆలకిస్తే ఒడిశల్లో రాయి ఎంత చిన్నది. కానీ దేవుడు బలాన్ని ధైర్యపరిచి కప్పాడే. నేను నీకు బలమును ధరింపచేస్తాను, గొప్ప జనమవుతావు. గొర్రెల కాపరుడు తన జీవితంలో ఎన్ని గొర్రెలతో తిరిగాడు. కానీ యుద్ధంలో చేశాక ఒంటరివాడిగా లేడుగా. అతని జనం ఎంత విస్తరించారంటే ఆ ఊళ్ళో ఆడవాళ్ళందరూ వచ్చి పాడవాడారు. రాజునకు దావీదునకు వ్యత్యాసమైన 10,000 కొలదిగా స్తుతులు చెప్పారు. అంటే జనం ఎలా పెరుగుతూ వచ్చారు. ఆళ్ళకి వీళ్ళకి చుట్టరకం లేదుగా. నువ్వు బాగా ఆలకించు. దేవుని పనులు నీవున్నప్పుడు, దేవుని బలం చేత నడిచేటప్పుడు ఏలవేసి జనాన్ని పిలుస్తాడు. ఊహించలేదుగా కాపరి రాజవుతాడని. కనుక బలమును నిన్ను బలహీనుడైపరిచిన అన్ని చోట్ల ఓ బలమైన కార్యం చేసి నిన్ను దీవించి నడిపిస్తాడు. ఆ కృప నీకు కలగాలని కోరుకుంటూ ప్రార్థన చేస్తాను.
నీ బలహీనతలైన పాదాల మీద పడు. పరిశుద్ధుడును ప్రేమాముడైన ప్రభు వందనాలయం. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. నన్నే కాదు, మమ్ములనే కాదు బలపరిచేవాడు. బలహీనుడు సిగ్గుపరచలేదు, బలహీనుడు విడిచిపెట్టలేదు, బలహీనులకు దూరంగా లేవు. అందుకు వందనాలు. కుటుంబ సభ్యులందరూ ఆధ్యాత్మికంగా, శారీరకంగా బలం పొంది నీలో సాగాలి. వాళ్ళ పిల్లల చదువులైనా, ఉద్యోగ వ్యాపారాలైనా, కష్టార్జితమైనా, అది ఏ పనైనా దీవెనకరంగా మార్చండి. అందరికీ ఆరోగ్యం కలగాలి. ఆ ఇంట్లో శుభకార్యాలు జరగాలి. మా ప్రార్థన కోరుకునే వారికి క్షేమం కలగాలి. రెక్కల నీడలో భద్రపరచబడాలి. ప్రార్థనలో, పవిత్రతలో పెంచబడాలి. మరి విశేషంగా రక్షణ భాగ్యంతో వాళ్ళ వర్ధిల్లగలగాలి. వాళ్ళ మనోవాంఛను తీర్చి అద్భుతమైన జీవితాన్ని ప్రసాదించి మీరు మహిమ పొందండి. యేసు పేరట వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్.